ఢిల్లీ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో అదే సందర్భంలో నిన్న సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విద్యార్థులు యువతపై చేసినటువంటి దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉభయ సభల్లో పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభ రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి సమక్షంలోనే దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ 3 గంటల సేపు మెరుపు ధర్నా చేపట్టింది. ఉదయం సభ సమయం అయిపోయిన తర్వాత సభ కార్యకలాపాలు ముగిసి రేపటికి 2 సభలు వాయిదా పడిన తర్వాత ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు, ఎంపీలంతా కలిసి రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఉన్నటువంటి సీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకుంటున్నట్లుగా నేతలంతా చెప్పినప్పటికీ ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నివాసానికి కూతవేటు దూరమే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ప్రధాని నివాసం ముందు బైఠాయించారు. అకస్మాత్తుగా చేసినటువంటి ధర్నాతో పోలీస్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. దాదాపు 3 గంటల సేపు ధర్నా జరిగింది. 3 గంటల సేపు జరిగినటువంటి ధర్నాలో ప్రభుత్వం తరపు నుంచి ప్రధానంగా ప్రధానమంత్రి నివాసము అత్యంత సెన్సిటివ్ ప్రాంతము, భద్రతా పరంగా ఉండేటువంటి పరిస్థితులు, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం కావడంతో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఉన్నటువంటి ప్రదేశంగా ఉండటంతో ఈ ప్రదేశాన్ని అవకాశం ఉన్నంత త్వరగా ఖాళీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ మంత్రి, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు చూసేటువంటి మంత్రి జితేంద్ర సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఇరువురు కూడా రాహుల్ గాంధీ వద్దకు, ప్రియాంక గాంధీ వద్దకు చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానంగా 2 డిమాండ్లు కేంద్రం ముందుంచారు. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని. 2, ఉభయ సభల్లో పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల్లో ఎట్టి పరిస్థితుల్లో నిన్నటి ఘటనకు ప్రభుత్వం స్పందించాల్సిందేనని చెప్పి ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రభుత్వం ముందుంచారు. అయితే ఈ డిమాండ్ల వైపు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకముందే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ధర్నా, రాహుల్ గాంధీతో పాటు మిగిలినటువంటి ఎంపీలంతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్య నేతలంతా ప్రధాని నివాసం ముందే బైఠాయించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ ఆందోళనను నిలుపుదల చేసేది లేదు, ఆందోళన ఆపేది లేదు, ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి స్పష్టం చేశారు. ఆ తర్వాతే పోలీస్ బలగాలు పూర్తి స్థాయిలో మోహరించాయి. ఆర్ఏఎఫ్ బలగాలు, ఆర్పీఎఫ్ బలగాలు, వీరితో పాటుగా ఢిల్లీ పోలీసు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్సు, వీరితో పాటు ఎన్డీఏ ఢిల్లీ పోలీసులో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వర్గాలు కూడా, మహిళా పోలీసు, వీరందరితో భారీగా పోలీస్ బలగాలు మోహరించి ఒక్కొక్కరిగా ప్రధాని నివాసం ముందు ఉన్నటువంటి ప్రధాన గేట్ వద్ద ఉన్నటువంటి నేతలందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో భారీగా తోపులాట జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళనను ఆపేది లేదు, దేశవ్యాప్తంగా యువత దగ్గరకు వెళ్తాము, యువత ముందే ప్రధానిని దోషిగా నిలబెడతాము, ప్రధాని సమాధానం చెప్పకుండా తప్పించుకుపోతున్నారు కాబట్టే ఈ రకమైనటువంటి చర్యలకు తాము ఉపక్రమించాల్సి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కి, మరొక పోలీస్ స్టేషన్కి, సఫ్దర్జంగ్ ఏరియా పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరందరినీ కొద్దిసేపటి తర్వాత స్టేషన్ బెయిల్ తీసుకొని వీరందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఆందోళన రేపు పార్లమెంట్లో కూడా కొనసాగించేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు సభలో ఏం చేయబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే సభలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో మీరే చూస్తారుగా అనేటువంటి సమాధానం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, మరింత ముందుకు తీసుకువెళ్లేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ పథకం రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ప్రధానంగా విద్యార్థులు, యువతతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి ఘటన మరింత కాంగ్రెస్ పార్టీ మా పైన నిన్న విద్యార్థులు ఉద్యమించిన తీరు, విద్యార్థులు స్పందించిన తీరు, దానికి ప్రభుత్వం బ్రూటల్గా వ్యవహరించినటువంటి విధానము, ఇవన్నీ కూడా తమపై మరింత బాధ్యత పెంచింది అనేటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతోటి ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఓ2 స్టూడియో. రైట్, ధన్యవాదాలు అరుణ్.